జీఎస్టీతో సామాన్యుడికి ఇబ్బందులు తప్పడం లేదు. వంట గ్యాస్ ధరల మోతమోగనుంది. జీఎస్టీకి అనుగుణంగా చేస్తున్న మార్పుల్లో వంట గ్యాస్ పై కేంద్రం ఇస్తున్న సబ్సిడీ తగ్గనుంది. 15% పన్ను పరిధిలోకి దీన్ని తీసుకురావడమే అసలు కారణం. ఇకపై గ్యాస్ సిలిండర్ పై ప్రతి నెల 32 రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం 107 రూపాయలు మాత్రమే సబ్సిడీ రానుంది. మిగిలినవి వినియోగదారులు భరించక తప్పదు. దీంతో పాటు కొత్త కనెక్షన్లు తీసుకునే వినియోగదారులు 2 సంవత్సరాల మ్యాండేటరీ ఇన్స్పెక్షన్, ఇన్స్టాలేషన్, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక సెకండ్ సిలిండర్ కు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ ప్రకారం ఎల్పీజీ 5% పన్ను పరిధిలో ఉంది. గతంలో ఢిల్లీ తదితర కొన్ని రాష్ట్రాలు దీనిపై పన్ను విధించకపోవడంతో వ్యాట్ 2% నుంచి 4% మధ్య ఉండేది. ప్రస్తుతం జీఎస్టీ అమలుతో సిలిండర్ ధర 12 రూపాయల నుండి 15 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు జీఎస్టీ కారణంగా ప్రభుత్వం ఇచ్చే రాయితీ కూడా తగ్గనుంది. ఇప్పటి వరకు 119 రూపాయల 85 పైసలు రాయితీ ఇస్తుండగా జీఎస్టీ తర్వాత బుక్ చేసుకున్న వారి ఖాతాలో 107 రూపాయలు మాత్రమే పడనుంది. మొత్తంగా చూసుకుంటే ఒక్కో సిలిండర్ పై వినియోగదారులకు 32 రూపాయల వరకు జీఎస్టీ బండ పడే అవకాశాలు ఖాయం. రవాణా మరియు లాజిస్టిక్స్ వంటి వేరియబుల్ ఖర్చులు కారణంగా ఇతర రాష్ట్రాల్లో ధరలలో చిన్న వ్యత్యాసం ఉండనుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.